ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు, సీనియర్ ఉద్యమకారులు, అలాగే మాతో కలిసి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరూ ఇలా ఒకరినొకరం కలుసుకోవటం ఒకలాంటి గెట్ టుగెదర్ లాగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం. నిజానికి ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళల్లో దాదాపుగా ఇలా అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దాదాపుగా మనం 70% మాట్లాడినాం. కాస్త సమయం పాటిస్తే దాదాపు ఇంకొక 30% మంది ఉన్నారు మాట్లాడటానికి. కాబట్టి ఒకరి చేతుల మైకి ఒకరు గుంజుకొని ఆగమాగమయ్యి అసలు విషయాన్ని ప్రభుత్వానికి చేరుకోకుండా చేసుకుంటే మనకే ప్రమాదం. ఎందుకంటే గతంలో ఈ ప్రమాదం జరిగింది. 2014లో తెలంగాణ సాధించుకున్న తర్వాత గద్దరన్నతో కలిసి మీ సెక్రటరీకి వెళ్ళినప్పుడు ఇలాగే గందరగోళం ఏర్పడితే ఉద్యమకారులను గుర్తించడం వరకు 10 సంవత్సరాల వరకు మళ్ళా ప్రయత్నాలు కూడా జరగలేదు. అలాంటి ప్రయత్నాలను దయచేసి మనం మళ్ళా ఆహ్వానించొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, నిజానికి ఇందాక మేము అధ్యక్ష మేము మాట్లాడుతుంటే ఇందాక ఒక పెద్ద మనిషి ఏం చెప్పిందంటే మొదటి పొలంకు నీళ్ళు అందుతాయి ఎట్లాగో, కానీ చివరి మడి వరకు కూడా నీళ్ళు అందినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని చెప్పి ఇందాక మనోళ్ళు చర్చించుకోవడం జరిగింది. దయచేసి మనతో పాటు ఎక్కడో ఉన్న ఉద్యమకారులకు కూడా ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందాలంటే కాస్త మన సమయంలో పాటించాలి, కాస్త ఓపిక కూడా ఉండాలి. ఎందుకు చెప్తున్నామంటే మిత్రులారా, దాదాపుగా ఉన్న వాళ్ళందరికన్నా కూడా నేను చాలా సీనియర్నే. నాకు తెలుసు 1998 నుంచి 2014 వరకు ప్రతి గ్రూప్ 1 ఎగ్జామ్ నేను రాయడం జరిగింది. ఉద్యమంలో ఉండి కూడా గ్రూప్ 1 ఉద్యోగం రాయడం జరిగింది. ఉద్యమంలో కొట్లాడుతున్నప్పుడు 2011లో ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఏపీపీఎస్సీని ముట్టడించిన క్రమంలో జాగృతి కవితక్క నేను ఏపీపీఎస్సీ పై దాడి చేయడం జరిగింది. ఆ రోజుతో హిందూ పేపర్లో ఫ్రంట్ పేజీలో కూడా రావడం జరిగింది. మిత్రులారా, మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ నిజంగా కూడా మేము ఉద్యోగాల కోసం పోరాడుతున్నాం. ఉద్యోగాల కోసమే ఇవాళ మీ తెలంగాణ కోసం పోరాడినాం. నిజానికి మేము తెలంగాణ కోసం పోరాడుతున్న క్రమంలో అప్పటికే మాకు 30-35 సంవత్సరాలు వచ్చినాయి. నిజంగా ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే దయచేసి కమిటీ వాళ్ళు వినాలి. ఇది చాలా కీలక అంశం, చాలా కీలక అంశం. మేము దాదాపుగా 50 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నాం. 50 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నాం. కనీసం ఉద్యోగాలకు అర్హత కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు 5% సడలింపు ఉంటుందో అదే విధంగా అతని దగ్గర ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు సడలింపు ఉంటుందో 5 సంవత్సరాలు, అదే విధంగా వికలాంగులకు కూడా ఏ విధంగానైతే ఉద్యోగాలకు సడలింపు ఉంటుందో ఉద్యమకారులకు కూడా 5 సంవత్సరాలు వయో పరిమితిని పెంచాలని కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఇవాళ ఉద్యమకారులకు 5% రిజర్వేషన్లు ఇచ్చిరన్న. ప్రభుత్వ ఉద్యోగాలలో 5% రిజర్వేషన్లు ఇచ్చిర్రు. దయచేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలా మా జీవితాలను కోల్పోయినామన్నా. నిజానికి నేను ఒక డిఎస్పీనో ఐఏఎస్నో ఐపీఎస్నో కావాల్సిన వాడిని. నా దగ్గర అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఇవాళ తెలంగాణ ఉద్యమంతో ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగం 2011లో నోటిఫికేషన్ వస్తే ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. మాలాంటి వాళ్ళకు వయోపరిమితి కోల్పోయినాం. మేము ఒకటే చెప్తున్నాం, దాంతో పాటుగా అయ్యాల తెలంగాణ జనజాతర రేవంత్ అన్నను తీసుకొచ్చి ఉస్మానియా వేదికగా అయ్యాల అమరవీరుల స్తూపం, చెక్క అమరవీరుల స్తూపాన్ని చెక్కతో చేసిన అమరవీరుల స్తూపాన్ని అయ్యాల ఏర్పాటు చేసినాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉస్మానియా వేదికగా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. అప్పుడే మేము ఉస్మానియా యూనివర్సిటీని ఒక దేవాలయంగా చూస్తాం. దేవాలయంలో ధ్వజస్తంభం ఎలాగా ఉంటుందో అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ముందు అమరవీరుల స్తూపం ఉండాలని కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఇలా మన క్రీడాకారులను చూస్తున్నాం. జాతీయ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఈఎస్పీ స్థాయి ఉద్యోగాలు, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యమకారులు అంతకన్నా తక్కువేం కాదు. కాబట్టి మాలాంటి ఉద్యమకారులందరూ కూడా ఎవరైతే వాళ్ళు ఆయన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉద్యమాలు చేసినవో మాలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖచ్చితంగా 5% రిజర్వేషన్లు కేటాయించాలని కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ.
జై తెలంగాణ, వీరులకు జోహార్ అమరవీరులకు. గారికి, కేశవరావు సార్, రాము సార్ గారు, దయాకరణకు అనేక విషయాలు చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీ. రేవంత్ రెడ్డి గారు 200 సంవత్సరాల తర్వాత 2016లో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 2 విషయాలే సజెషన్ చేస్తా సార్, మీకు చెప్పాల్సిందే చెప్తా సార్. నేను 2 నిమిషాలు అన్ని విషయాలు చెప్పిర్రు. తెలంగాణ ఉద్యమకారుల చట్టం అసెంబ్లీలో పాస్ చేయాలి. ఈ విషయంలో ఒకటి, తెలంగాణ ఉద్యమకారుల చట్టం పాస్ చేస్తేనే మాకు ఇంతకుముందు చెప్పిన అన్ని విషయాలు కూడా మాకు భరోసా ఉంటుంది. అదేవిధంగా కేశవరావు గారికి, దయాకరణ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమానికి కేంద్రం దుర్గం భాస్కర్ గారికి కొనసాగింపుగా నేను చెప్పదలుచుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో స్మారక కేంద్రమా, మ్యూజియమా, ఉస్మానియా యూనివర్సిటీలో కేంద్రం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జిల్లా కేంద్రంలో స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆ రోజు పాల్గొన్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించాలి. ఆ విధంగా అనేక ఈ చట్టం చేస్తేనే మాకు గుర్తింపు ఉంటుంది అసెంబ్లీలో. కనుక రేవంత్ రెడ్డి గారు మంచి గుర్తింపు ఉంటుంది. 1000 సంవత్సరాల వరకు గుర్తించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 100 అడుగులు చేస్తున్నా 200 అడుగుల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అమరవీరుల స్తూపం, అది ఇక్కడ కాదు, ఉస్మానియా యూనివర్సిటీకే కేంద్రం కనుక ఉస్మానియా కేంద్రంలా మాకు మాట ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 2016లో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మా విద్యార్థి నాయకులతోని నేను తెలంగాణలో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మాకు మాట్లాడాలన్నా, మాకు రావాలన్నా, మాకు ఆ రోజు ఉద్యమ కేంద్రంగా నిరుద్యోగం చేసి మానవతరాయ్ కావచ్చు, అదేవిధంగా అంజి కావచ్చు, లింగస్వామి కావచ్చు, అదేవిధంగా సాంబశివరావు కావచ్చు, ఆ రోజు ఉద్యమం చేసిన మేము. రేవంత్ రెడ్డి గౌరవ అధ్యక్షులు ఆ రోజు ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఏవన్నీ మేము కేంద్రంలో ఉద్యమంలో ఆ రోజు మా కేసులు ఉన్నాయి. కనుక ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా మాకు 100 కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా ఇప్పుడు ఉపసంహరించుకోవాలి. 2014 నుంచి 2023 వరకు పెట్టిన కేసులు, ప్రభుత్వం పెట్టిన కేసులు రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. కనుక ఆ కేసులు కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఇవాళ కేశవరావు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కనుక ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసి 100 అడుగుల ఉస్మానియా కేంద్ర అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసి ఈ చట్టం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఉద్యమకారుల్ని గుర్తించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా అభినందనల్ని మీరు స్వీకరించి త్వరగా అందరికీ న్యాయం జరిగే విధంగా ఉద్యమకారులను గుర్తింపే మాకు నిజమైనటువంటి ఉద్యమం చేసినాం. కానీ మమ్మల్ని ఎవరు ఉద్యమకారులు అలా ఇంకెన్ని రోజులు చెప్పుకుంటారు రాబాయి ఉద్యమకారులు అని చెప్పేసి అవహేళన చేసినటువంటి ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఉద్యమకారులుగా గుర్తింపు ఇవ్వాలి. రెండోది 250 గజాల స్థలం ఇచ్చి ఎంపీ ఎమ్మెల్యేలకు ఏ విధంగానైతే ఎంపీ కాలనీ, ఎమ్మెల్యేల కాలనీలు ఎట్లయితే ఉన్నాయో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మొత్తానికి కూడా ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకుండా అందరికీ ఒక్క దగ్గరే ఉస్మానియా జేఏసీ కాలనీగా నామకరణం చేసి ఆ ఉద్యమ స్ఫూర్తి ఉండే విధంగా ఇంకా 20 సంవత్సరాల 100 సంవత్సరాలైనా సరే అది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు త్యాగాలు చేశారు కాబట్టి వాళ్ళందరికీ ఒక దగ్గరే స్థలాన్ని కేటాయిస్తామని చెప్పే విధంగా మీరు యొక్క కార్యాచరణ తీసుకుంటారని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు అందరూ మాకు బతుకుదేరు మీరు ప్లాట్ ఇచ్చినా కానీ ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి చాలామంది చెబుతూ ఉన్నారు. అందరికీ 2 కోట్ల రూపాయలు వితౌట్ రుణం కాదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసేటట్లుగా మీరు కార్యాచరణ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా మేము ఉద్యోగాలు కోల్పోయినా బీఎడ్ చేసినాం, ఉద్యోగం చేసే నోటిఫికేషన్ వచ్చే టైంలోనే వదిలేసుకున్నాం, ఎస్ఐ రాసినాం, నోటిఫికేషన్ వేసుకున్న వచ్చే టైంలోనే వదిలేసినాం. అట్లనే అందరూ ఎంఏ, బీఎడ్, పిహెచ్డీలు అందరూ చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కోల్పోయి ఉన్నారు కాబట్టి వారికి వేరే బతుకు తెరుగుతుంది కాబట్టి అందరి విద్యార్థులకి అవకాశం ఇవ్వాలి. రెండోది ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నందుకే వాళ్ళు ఉద్యమకారులు గుర్తించే కార్యక్రమం చేయకుండా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ ఉన్నా లేకున్నా చాలామంది కూడా నాన్ బోర్డర్లుగా ఉండి ఉద్యమం చేసినటువంటి విద్యార్థి నాయకులు ఉన్నారు.
వాళ్ళు కూడా మీరు ఏదైతే కమిటీ క్రైటీరియా తీసుకుంటారో కేసులు ఉన్నాయా లేకపోతే ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి సహచర విద్యార్థి నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆ కమిటీలో పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా మీ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో ఒక విద్యార్థి ఉద్యమకారుని ఒక ముగ్గురిని చేర్చాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే విద్యార్థులు ఎవరు ఉద్యమం చేశారో లేదో తెలుసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు ఆ విద్యార్థి నాయకుల యొక్క సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు కూడా తెలియజేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భారతీయ జనతా పార్టీ కూడా ఉందన్న. మా పార్టీ ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఆ రోజు పోరు యాత్ర చేశారు. అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారు కానీ ఈరోజు రామచంద్రరావు గారు కానీ అనేక కేసుల విషయంలో వారు ఉస్మానియా యూనివర్సిటీ కోసం కూడా మనకి అండదండగా ఉన్నారు. మీరు చెప్పేటప్పుడు కూడా అసలు తెలంగాణ ఉద్యమంలో బీజేపీ లేదనే విధంగా కాకుండా వారి పేర్లు కూడా ఉచ్చరిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, మన ఉద్యమకారుల బాధను గోసను వాళ్ళు గుర్తించి గౌరవించి మనకు కమిటీని ఏర్పాటు చేశారు. దానికి ధన్యవాదాలు. కేశవరావు గారికి, దయాకర్ అన్న గారికి, కోదరరామసారి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అందరి కోరిక, బలమైన కోరిక, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోరిక 250 గజాల జాగా అనేది బలమైన కోరిక అన్నాయి. కానీ ఇది పక్క ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా గదే కోరిక, గదే ఆశ ఉంది. ఒకటవది. రెండో డిమాండ్, మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మా అందరికీ 30 ఏళ్ళ వయసు, 32 ఏళ్ళ వయసు. ఇప్పుడు 45, 47, 48కి వచ్చినాం. అప్పుడు కూర్చొని చదువుకొని ఉద్యోగాలు కొట్టే వయసు ఉన్న క్రమంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యమం చేసినాం, కొట్లాడినాం, అందరం కలిసి కొట్లాడినాం, తెలంగాణ వచ్చింది. కానీ ఇప్పుడు కూర్చొని చదువుకొని ఉద్యమం కొట్టే పరిస్థితులు ఎవరు లేరన్నా, శరీరం కూడా సహకరించదు, ఇబ్బంది కాబట్టి, ఆ ఓపిక లేదు కాబట్టి నేను అదొక సూచన ఏం చేస్తున్నా సార్, విత్ సబ్సిడీ వితౌట్ షూరిటీ, వితౌట్ షూరిటీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా 50 లక్షల, కోట, మామూలు 5-10 కోట్లు అన్నారు. సరే, అది ఎంతవరకు సాధ్యమవుతుందని చూడండి. విత్ సబ్సిడీ, వితౌట్ షూరిటీ, ఈ రెండింటితోనే మీరు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి అదొక న్యాయం చేయాలి సార్. ఎందుకంటే మేము క్యాపిటలిస్ట్లో కూడుకులం కాదు, మా దగ్గర పెద్ద క్యాపిటల్ కూడా లేదు, అంత ఎస్సీ ఎస్టీ బీసీలమే, పైసలు కూడా లేవు. మీరు సహకరించి ఆ లోన్లు ఇచ్చి సబ్సిడీతోనే షూరిటీ లేకుండా ఇస్తే మేము ఒకటి బెనిఫిట్ జరుగుతాం. మూడోది ఇవాళ రేపు మనుషులకు కాంపౌండ్ దినాలు ఉన్నాయి, శరీరాలు బాగా ఇబ్బంది వస్తుంది కాబట్టి హెల్త్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి బాలకృష్ణ ఆల్రెడీ చెప్పినవి రిపీట్ చేయకండి, వాటికి సమర్థిస్తూ ఇది అదనంగా అడిగినాం. ఓకే, అదొకటి మాత్రం తక్షణ అమలుకి వచ్చేటట్టు ఉండాలని చెప్తున్నాను సార్. ఇంకోటి ఏంటంటే విద్యార్థి ఉద్యమకారుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఒక కార్డు ఇష్యూ చేయండి. ఏ స్కూల్ పోయినా ఈ కార్డు చూపిస్తే పిల్లగానికి KG to PG ఉన్నంత వరకు ఉచిత విద్య ఇవ్వాలని కోరుకుంటూ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈరోజు ఇక్కడ మనతోటి కూర్చున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా ఉద్యమాభినందనాలు. కానీ మనకు ప్రభుత్వం ఏదో 250 గజాల స్థలం ఇస్తుందనో, ఇంకా మనకు ఏదైనా పెన్షన్ ఇస్తుందనో, ఇంకా మనకు ఏదైనా జీవనభృతి కల్పిస్తుందనో, ఒక అవకాశం ఇస్తుందేమన్న ఉద్దేశంతో మనం అందరం ఇక్కడికి వచ్చినాం. కానీ మిత్రులారా, మనం మర్చిపోతున్నాం ఏంటంటే తెలంగాణ తెచ్చి ఎవరో చేతులు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మనం అందరం మైనార్టీలం అడుక్కోదినే పరిస్థితికి వచ్చినాం. ఇది బాధాకరమైన విషయం. ఆనాడు మనం ఈ సమైక్యవాదులను అయితే ఏంది, ఈ తెలంగాణ ద్రోవులకు అయితే తన్ని తరిమిన వాళ్ళం మనం ఈరోజు నీరు గారిపోయినాం. అది రాకూడదని చెప్పేసి నా ఉద్దేశం. ఎస్, తెలంగాణ ఉద్యమంలో మనం యవ్వనాన్ని కోల్పోయినాం. పెళ్ళి చేసుకోని వాళ్ళు చేసుకున్నట్లనే ఉన్నారు. చేసుకున్న వాళ్ళు అందరూ తులమో అరతులమో అత్తగారులు ఇచ్చిన ఆ బంగారు పుస్తకాలన్నీ కూడా ముత్తుట్లో లేదంటే ఇంకో ఫైనాన్స్లో ఉన్నాయి. ఆ చేరిపోయి మనం ఈరోజు దీనాతి స్థితిలో ఉన్నాం. కానీ అయినప్పటికీ ఒక అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇస్తామని చెప్పారంటే కొడతామంటే భయం, పెడతామంటే ఆశ. ఎస్, ఆశతోటే వచ్చినాం. కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయం సమైక్య రాష్ట్రంలో కూడా జరగలేదు. వెల్ఫేర్ మొత్తం ఒక్క బ్యాంకు రుణం ఇయ్యని పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లో ఈగలు దోపుకుంటున్నారు కార్పొరేషన్ చైర్మన్లు. మన గుండెకాయ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు
ఎటుపోయినాయి మరి ఆ ఫండ్స్? అవి ఉంటే మనకి ఈ పార్టీకి ఉపాధి వచ్చేది, ఈ పార్టీకి అది ఉపాధి వచ్చేది. మనకు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లో రూపాయి లేదు. ఒక్కప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలో అభివృద్ధి చెందిందంటేనే కార్పొరేషన్ ద్వారా కిరాణం పెట్టుకోనో, లారీలు పెట్టుకోనో, ఆటోలు పెట్టుకోనో, బర్రెలు గొర్రెలు కాసుకొనో బతికిర్రు. మరి అవన్నీ ఎటుపోయినాయని అడుగుతున్నాం. ఈరోజు మేము అడుకోవడానికి రాలేదు, అయినప్పటికీ కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సామాజిక సమస్యల మీద ముందుండి కొట్లాడుతున్నాం. ఎవరిని పిచ్చం అడగవట్లే, ఇప్పటికీ కొట్లాడతామని చెప్పేసి మీరు అనుకున్నదేదో చేయాలి, అనుకున్నదేదో చేయండి. సువర్ణ అక్షరాలతో మీరు చరిత్రలో లిఖించిపోతారు. లేదంటే ఇలాగే షోపుట వ్యవహారం చేస్తే మాత్రం మీరు మళ్ళీ ప్రజల ముందర ముఖం చూపించుకోలేరని హెచ్చరిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు పెద్దలు కోదండరామ్ గారికి, అలాగే అద్దంకి దయాకరణ గారికి, మోతే శోభన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు కేకే గారు లేకపోయినా ఇప్పటివరకు ఉండిపోయారు కాబట్టి కేకే గారికి పేరు పేరున తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఎస్ పక్షాన ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా చాలా ఏళ్ళ తర్వాత ఇంత మంచి అవకాశం మనకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మనం అందరం కూడా చెట్టుకొకరు పుట్టకొకరుగా ఎక్కడి వారం అక్కడిగా విడిపోయి వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నా, వివిధ సంఘాలలో ఉన్నా, లేదా ఉద్యోగస్తులుగా చిన్నపాటి ఉద్యోగాలు ఏదో అవుట్సోర్సింగో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకున్న చాలామంది మిత్రులం ఇవాళ ఇక్కడ కలవడం అనేది నిజంగా చాలా అందరికీ కూడా ఒక ఆత్మీయ సమావేశం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అందరికీ ఒక ఆత్మీయ సమావేశంలాగా చాలా సంవత్సరాల తర్వాత, అంటే మనం ఏం సాధిస్తామో తెలియదు కానీ అందరికీ ఇవాళ హృదయం ఉప్పొంగిపోయే విధంగా అందరూ ఒకరినొకరు కలుసుకోవడం అనేది ఒక శుభపరిణామంగా తెలియజేస్తూ నిజంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే కేకే కమిటీ సభ్యులందరికీ, మా రామలాలకు కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా, నిజంగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు చాలా సంవత్సరాలుగా గౌరవం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు కోల్పోయి కొంత నిరాశ నిస్పృహలలో ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కొందరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కొందరు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, కానీ అందరం కూడా ఎక్కడో ఒక్కడ మోస్ట్ సఫరర్స్గా దయాకరణ అన్నట్టు విద్యార్థి సమాజమే రెక్కలు ముక్కలు చేసుకొని తల్లిదండ్రులు మనల్ని అందరినీ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకొని బిడ్డ ఉద్యోగాలు సాధించారని చెప్పేసి దాదాపు 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం పంపిస్తే ఇక్కడికి వచ్చి కేవలం కట్టు బట్టలతోటి 2 పుస్తకాలతోటి పారాగన్ చెప్పులతో వచ్చిన మనం దాదాపు ఒక దశాబ్దం తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం తర్వాత ఒక దశాబ్దం పాటు అనేక సంఘర్షణలకు గురై తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్రను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సమాజం మొత్తం కూడా గమనించింది, యావత్తు దేశం మొత్తం కూడా చూసింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకో ఉస్మానియా యూనివర్సిటీ కొంత మూగబోయింది, కొంత వెలుతురులో లేక ఎందుకో ఇబ్బంది పడ్డ వాస్తవ విషయాలను మనం గమనంలోకి తీసుకోవాలి. కానీ కొంతమందికి గత ప్రభుత్వంలో అవకాశాలు రావచ్చు, వాళ్ళ చేతనైన కాడికి వాళ్ళు చేసిర్రు, దానికి కాదంటలేము. కానీ చాలామంది ఉద్యమకారులు నిజంగా చాలా కోల్పోయి ఆత్మనిర్భరం కోల్పోయిన సందర్భం, వ్యక్తిగతంగా కుటుంబాలను ఒక నెల కిరాయి ఎట్లా కట్టాలో అని తెలియని సందర్భంలో, ఒక నెల ఏదైనా చిన్న లోన్ తీసుకుంటే ఒక ఈఎంఐ ఎట్లా కట్టాలో తెలియని సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి ఇబ్బందిగా అనిపించిన చాలామంది వాస్తవ జీవితం ఇది. కాబట్టి దయచేసి మీ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ఉద్యమకారులుగా, ఉస్మానియా బిడ్డలుగా, మీ తమ్ములంగా అందరికీ 250 గజాల భూమిని బేషరతుగా ఖచ్చితంగా
మన ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మేనిఫెస్టోలో దాన్ని కంపల్సరీగా హైదరాబాద్లోనే ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే జీవితం మొత్తం హైదరాబాద్లోనే దాదాపు ఒక 20-25 ఏళ్ళ నుంచి అందరి జీవితాలు హైదరాబాద్ చుట్టే ఉన్నాయి. ఇవాళ ఊర్లకు పోయినా కూడా పెద్దగా గుర్తుపట్టే పరిస్థితులు లేవు ఇక్కడ ఉన్న విద్యార్థి ఉద్యమకారులకు చాలామందికి, ఎందుకంటే కేసులు, జైళ్ళు, ఉద్యమాలు జీవితం మొత్తం కూడా ఇక్కడనే గడిచింది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుల పరిస్థితి కాబట్టి హైదరాబాద్లోనే 250 గజాల భూమిని కంపల్సరీగా ఇవ్వాలి. దాంతోపాటు భూమి మాత్రమే కాకుండా ఆ ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ పరంగా బ్యాంకర్లతోటి మాట్లాడి ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు దాని మీద లోన్ వచ్చేటట్టు కూడా ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసి ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ముఖ్యంగా గతంలో హైకోర్టు కొంతమంది ఉద్యమకారులు వెళ్ళినప్పుడు హైకోర్టు ఒక మాట మాట్లాడడం జరిగింది. విజయసేన్ రెడ్డి గారి ధర్మాసనం, మీరేమైనా స్వాతంత్ర సమరయోధులా, మీకు ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏమైనా ప్రభుత్వం విధాన రూపకల్పన చేసిందా అని చెప్పేసి అడిగింది విజయసేన్ రెడ్డి గారి ధర్మాసనం. మీకు తెలుసు, కోదండరామ్ గారికి తెలుసు, నాగరాజు, గొల్లపల్లి నాగరాజు కొంతమంది వెళ్ళి మేము మీ అందరికీ కూడా మీ సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్గా, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలా, గౌరవించాలా, దానికి సంబంధించిన గుర్తింపు కార్డులను కూడా జారీ చేయాలని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ప్రతి కుటుంబానికి అందరం కూడా 40 సంవత్సరాల పైన ఉన్నాం చాలామంది, కొందరు 50 దాకా కూడా వచ్చారు. అందరూ ఆరోగ్య సమస్యలతో చాలామంది సతమతం అవుతాం. ఎక్కడికి వెళ్ళాలనో తెలియని పరిస్థితి, ఎవరిని అడగాలనో తెలియని పరిస్థితిలో చాలామంది ఉద్యమకారులు ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మొన్న ఏదైతే ఉద్యోగస్తులకు రేపటి రోజు ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లయితే 1,20,00,000 ప్రమాద బీమా ప్రకటించిందో అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా 1 కోటి రూపాయల ప్రమాద బీమా ఉండాలి. అదేవిధంగా 50 లక్షల, 1 కోటి రూపాయలకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలని చెప్పేసి మీ కమిటీకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి చాలామంది ఇందాక పొద్దున్న నుంచి చెప్తా ఉన్నారు, పిల్లల్ని స్కూళ్ళకు పంపాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మనకు ఆల్రెడీ విద్యా హక్కు చట్టం ఉంది, కానీ ఆ విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణలో ఉన్న చాలా కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు అమలు చేయట్లేదు. ఆల్రెడీ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఉన్నదాన్నే 25% అని విద్యా హక్కు చట్టం ఉంది, దాన్ని 50% చేస్తారా, 100% చేస్తారా, కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల పిల్లలకు ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అదేవిధంగా ఇందాక ప్రమాద బీమా చెప్పడం జరిగింది. దాంతోపాటు పార్టీలో, ప్రభుత్వంలో కూడా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిటీ కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా చాలామంది విద్యార్థి ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది విద్యార్థి ఉద్యమకారులు కొంత ఆవేదనతోటి ఉన్న మాట వాస్తవం. దాన్ని గమనించాలని, ఇది నెగిటివ్గా కాదు, పాజిటివ్ కోణంలోనే ఒక సూచన చేస్తున్నాం. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారికి యాక్సెస్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పెద్దలకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి, వీళ్లకు ఖచ్చితంగా అటు పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వంలో కావచ్చు కొంత ప్రాధాన్యత, గౌరవం, ఆత్మగౌరవం దక్కే విధంగా. ఎందుకంటే కొంతమంది దగ్గరికి మేము పోయి చూసినాం, కొంతమంది దగ్గరికి ప్రభుత్వ పెద్దల దగ్గర పోయి చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులు అనగానే వాళ్ళకు ఒక రకమైన ఏదో చిన్న ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సందర్భం మనకు కనబడి, నేను చాలా పాజిటివ్ కోణంలో ప్రభుత్వానికి మంచి జరగడం కోసం, ఎందుకంటే ఉద్యమకారులు అందరూ మీరు ఇందాక అన్నారు విద్యార్థుల కంటే ఎక్కువ, అంటే ఒకటి అమరవీరుల కుటుంబాలు, దాని తర్వాత ఎక్కువ నష్టపోయిందంటే కంప్లీట్ విద్యార్థి ఉద్యమకారులు తప్ప ఇంకొకరు కాదు. ఎందుకంటే ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళు ఉద్యోగం చేశారు, కొన్ని రోజులు జీతాలు రాకపోయినా ఉద్యోగాలు చేశారు, చాలామంది రకరకాల వృత్తులలో ఉన్న వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు. కానీ విద్యార్థులు చదువుకోవడానికి వచ్చి నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని చెప్పేసి 2003లో హైదరాబాద్కి వచ్చి గ్రూప్ 1 మెయిన్స్ రాసి, ఇందాక శ్రీయర్ అన్నట్టు 2003లో గ్రూప్ 1 మెయిన్స్ రాసి తదనంతరం తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. అట్లా కెరీర్లను నష్టపోయినాం అందరం కూడా. కాబట్టి దయచేసి దీన్ని గమనంలో తీసుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెలంగాణ ఉద్యమకారులను అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఎందుకంటే దయాకరణ ఉన్నాడు కాబట్టి, కోదండరామ్ సార్ కూడా ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నేను అన్యత భావించవద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఒక స్పెషల్ రిక్రూట్మెంట్, చాలామంది ఇప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళము చాలామంది వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నాం, కానీ రాజకీయ పార్టీలలో లేకుండా అకాడమిక్స్ వైపు ఉండాలనుకున్న వాళ్ళు, లేదా ఏదో చిన్న ప్రభుత్వ ఉద్యోగం రావాలని చెప్పేసి గతంలో అవకాశం కోల్పోయారు కాబట్టి ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఒక 5,000 ప్రకటిస్తారా, 10,000 ప్రకటిస్తారా, లేదా యూనివర్సిటీల వారీగా నాన్ టీచింగ్
పోస్టులకు సంబంధించినవి ప్రకటిస్తారా? ఏదో ఒక రకమైన ఒక ఇనిషియేటివ్ స్పెషల్ రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుంది. చాలామంది ఉద్యమకారులకు పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత వస్తుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2016 జూన్ 2వ తేదీన ఉస్మాన్ అయిపోయింది లాస్ట్ పెన్షన్ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు దాదాపు 10,000 మందితోటి ఆ రోజు చాలామంది విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నాం. అందరం కలిసి పనిచేసి కలిసి కట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక పెద్ద మీటింగ్ని ఆర్ట్స్ కాలేజ్ బహిరంగ సభ ముందర జనజాతర పేరు మీద నిర్వహించడం జరిగింది. అప్పుడు అమరవీరుల స్తూపాన్ని మలిదశ అమరవీరుల స్తూపాన్ని ఉస్మాన్ యూనివర్సిటీలో నిర్మిస్తామని చెప్పేసి ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది. ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. టెంపరీగా ఒక అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తే దాన్ని తర్వాత నెక్స్ట్ డేనే కూల్చివేయడం జరిగింది. కాబట్టి పెద్దలు ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనను మళ్ళొక్కసారి వేదిక నుంచి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మలిదశ ఉద్యమకారుల అమరవీరుల స్తూపం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కమిటీకి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నిరంతరంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విద్యార్థి నాయకులందరికీ తెలంగాణ ఉద్యమాలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలారా, మనము అశేష ప్రజానీకంలో నిత్యం జనబాహుల్యంలో ఉంటూ నిరంతరంగా పోరాటాలలో ఉండి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాతనే ఈరోజు అందరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, చీఫ్ మినిస్టర్లుగా ఇవాళ అసెంబ్లీలలో ఉంటున్నారు. కాబట్టి పెద్దలారా, మేమైతే మాకు గతంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే 69 ఉద్యమంలో పొలిటికల్ లీడర్లు ఉద్యమాన్ని తారుమారు చేశారు. బిడ్డ, ఇప్పుడు మీరు విద్యార్థులే, వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మీరు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా మీరు ఖచ్చితంగా నిలబడి కొట్లాడితే తెలంగాణ వస్తుంది. మా భవిష్యత్తు అంతా అయిపోయింది, ఫ్యూచర్లో మీ భవిష్యత్తు ఉంటుంది బిడ్డ అని చెప్పి ఏదైతే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారు చెబితే మేమందరం నిలబడి ఒక టీవీవీ సంస్థగా, ఒక టీవీఎస్ సంస్థగా, ఒక ఎస్ఎల్సి సంఘంగా మొత్తం అందరం ఏకైక కొన్ని వందలాది మంది విద్యార్థులు ఆయన వెనుక రాలేయి మేము ఉద్యమానికి ముందుకెళ్ళినటువంటి చరిత్ర మీకు తెలుసు. 2001 వరకు కూడా నయం గద్దరన్న పడ్డటువంటి చరిత్ర. గద్దరన్నకు రౌండ్ అప్ గా మొత్తం ఒక సైన్యంగా, ఒక బ్లాక్ కమాండర్ గా ఉండి మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి చరిత్ర. ఎక్కడ పోయినా వేలాది మంది, లక్షలాది మందిని తీసుకొచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము ఏదైతే ఖమ్మంలో సంస్కృతి మహాశాంతి యాత్ర ద్వారా 2007లో మేము ఖమ్మం నుంచి హైదరాబాద్ కోల్బెల్ట్ వరకు నిరంతరంగా తెలంగాణ ఉద్యమాన్ని ఒక 30 రోజులు 200 మంది కళాకారులు, 200 మంది విద్యార్థులం నిరంతరంగా పోరాటం చేసి మేము తెలంగాణ రాష్ట్రం కొరకు ఆ రోజు అందరూ ఏదైతే తెలంగాణలో 1999 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం అంటేనే, తెలంగాణ నినాదం అంటేనే, తెలంగాణ పాట అంటేనే ఒక్కొక్కరు నక్సలైట్లని కాల్చిపడేసినటువంటి చరిత్ర. అందులోనే మా బెల్లి లలితక్క పాదారు ముక్కలుగా నరకేయబడ్డది. అందులోనే మా ఐలన్న గొంతు కోయబడడం జరిగింది. అదేవిధంగా మీ ఆపూరి 2009 ఉద్యమం, మరి 97 ఉద్యమం, 97 అప్పుడు గొంతు చరిత్ర లేరు. మేము చరిత్ర గద్దరితో తిరిగినాం, మా బెల్లి లలితతో తిరిగినాం, మా జనసభతో ఉన్నటువంటి మా అందరితో తిరిగి అప్పటికి ఎవరికి లేదు, టీఆర్ఎస్ పార్టీ లేదు, అప్పటికి ఏ పార్టీ కూడా లేదు, ఎవరు తెలంగాణకు మద్దతు లేదు. ఎంతో మంది మహాసా సరస్వరులను ఎన్కౌంటర్లో కోల్పోయినామయ్యా. తెలంగాణ ప్రాంతం అంతా రక్తం పేరులై పాడినటువంటి చరిత్ర. ఈ రోజు మేమందరం ఏదో అవుతామని లేదు అన్న. ఇప్పటికి కూడా మేము పెళ్లిళ్ళు చేసుకోలేదు. ఇప్పటికి కూడా సమాజం గురించి పోరాటం చేసి ఆ సమాజంలో సాగడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, తెలంగాణలో ఏదైతే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి గత ప్రభుత్వం 10 ఏళ్ళు మొత్తం ఉద్యమకారులను అందరినీ సర్వనాశనం చేసింది. ఇప్పుడైనా మీ ప్రభుత్వం గుర్తించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడేం చేయాలని మేము చెప్తా ఉన్నామన్నా, ఆల్రెడీ మా విద్యార్థి నాయకులందరూ దాదాపుగా అన్ని విషయాలలో చాలా మట్టుకు చెప్పడం జరిగింది. కానీ పాఠ పుస్తకాలలో మేమంటే డాక్టర్ ఉద్యమాలు చేసినమాట అన్న. మీకు దండం పెడతాం, అయితే చూడండి మీరు అదేంటి ఒకసారి చెప్పుర్రి. తెలంగాణ ఉద్యమంలో అతి భయంకరంగా అందరికంటే పోరాటం చేసింది మా విద్యార్థి నాయకులమే. ఎవరు వెళ్ళారు? అందరూ డాక్టర్లు, అందరూ ఏ సంఘాలైనా, ఏ పొలిటికల్ పార్టీలు అయినా అందరూ అధికారులకు అండదండలుగా ఉండి భయపడి చేయలేదు. మేము విద్యార్థి నాయకులు
చదువుకుంటాం. అప్పుడు ఉద్యోగ పాఠ్య పుస్తకాలలో మా విద్యార్థుల చరిత్ర ఉండాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు మా అమరవీరుల విద్యార్థుల స్థూపం ఉండాలి. అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన మా విద్యార్థుల యొక్క అమరవీరుల విగ్రహాలు ఉండాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కొరకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఏదైతే జార్ఖండ్, అస్సాము, ఉత్తరాంచల్ లెక్క ఏదైతే రాష్ట్రాలు ఏర్పడితే ఉద్యమకారులకు ఏదైతే అలవెన్సులు ఇచ్చిరో ఆ అలవెన్సులు మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ అలవెన్స్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విద్యా వైద్య రంగాలలో ఉచితంగానే మాకు సేవలు అందించాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అన్ని యూనివర్సిటీలు దాదాపు 13 సంవత్సరాల నుంచి మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. నేను మీకు ఒకటి కాంగ్రెస్ పెద్దలకు ఒకటే చెప్తున్నా అన్న, మీరు బీజేపీలో ఏమనుకోకూరి, ఆల్ సెంట్రల్ యూనివర్సిటీలలో 50% వేరే 50% మొత్తం బీజేపీలలో ఏదైతే ఏబీఎంలలో ఆర్ఎస్ఎల్లో చేస్తున్నారు అందరూ ఫిరాక్ చేస్తున్నారన్న, మొత్తం అక్కడ ప్రొఫెసర్ వాళ్ళే. కాదు పొలిటికల్ బ్రదర్ గుప్తాజీ పొలిటికల్ కరెక్టే కమిటీ కట్టలేదు. కాంట్రవర్సీ కాదు, పొలిటికల్ కాంట్రా. వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏదైతే పార్టీ కొరకు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్లకు వాళ్ళ పార్టీ గుర్తింపు ఇస్తుంది. మేము ఏమంటున్నామంటే తెలంగాణ కొరకు కొట్లాడినటువంటి వ్యక్తులుగా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కావాలని కోరుతా ఉన్నా. అనేది మీరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి మేము గుర్తింపు ఇస్తున్నారు. మాకు కూడా కష్టపడి పనిచేస్తాం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మిగతా యూనివర్సిటీలో కానీ గుర్తింపు కావాలి. అదేవిధంగా దయచేసి మీకు ఇప్పుడు అందరు సూచనలు ఇచ్చిరన్నా, మేము దాన్ని ఏకీభవిస్తూనే దయచేసిగా ట్యాంక్ బండి మీద మా గద్దలన్న విగ్రహం పెట్టురన్నా, ట్యాంక్ బండి మీద. ఇది ఒక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్నటువంటి అందరూ ఈ వేదికలో మనం కలవడం ఎంతో అభినందనీయంగా అనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ అమరవీరులకు ఉద్యమ జోహార్లు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. నేను సూటిగా ఒక 3-4 పాయింట్స్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ఉద్యమకారుల కోసము ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రజా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఖచ్చితంగా అందరి కోసం ఆలోచన చేసి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. న్యాయం జరుగుతుందని కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వమే ప్రజాపాలన ప్రభుత్వం. అంటే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగానే రాజ్యాంగబద్ధంగా ఒక కమిటీ ఏర్పాటు చేశానని మన చైర్మన్ గారు ఈ కమిటీ చెప్తున్నారు. కాబట్టి అది నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఈ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న మహిళలకి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందులో భాగంగా 250 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే స్థలాన్ని కేటాయించాలనుకుంటున్నారో అది ముఖ్యంగా కోకాపేట ఏరియాలో కేటాయిస్తే అందరికీ కొంచెము చాలా వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారని, ఈ విషయంలో కొంచెం ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రత్యేకంగా మా గురించి ఇంకా నిరీక్షణకు గురి కాకుండా మీరు ఆలోచిస్తారని నేను పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకొక పాయింట్ తెలియాలనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమ చరిత్ర మళ్ళీ ఒక బుక్ తీసి అందులో తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ విద్యార్థులే ఉన్నారు కాబట్టి ఆ విద్యార్థుల చరిత్రని మళ్ళీ కొంచెం అంటే ఎక్కువ పాత్ర పోషించినటువంటి లేదు కాబట్టి ఆ భాగాన్ని పెంచి ఆ బుక్ తీయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులంతా తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్ చదువుతున్నారు, కానీ ఏం చదువుతున్నారు, నెక్స్ట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఆఫీసర్స్గా తయారవుతారు. రేపు భవిష్యత్తు తరానికి మన తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏం చెప్పాలో అనేది వాళ్ళు కూడా ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బుక్ తీసి ఇది పాఠ్యాంశంలో ఖచ్చితంగా చేర్చాలని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది నిరీక్షణకు గురై మన అందశ్రీ అన్న కానీ గద్దర్ అన్న కానీ లాస్ట్కి ఒక తెలంగాణ జాతీయ గీతం కోసమే నిరీక్షించి లాస్ట్కి 10 సంవత్సరాల తర్వాత
ఆ జాతీయ గీతానికి ఒక గుర్తింపు వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు మనకు కూడా రాకుండా అతి తొందరగా వీలైనంత తొందరగా ఒక 2 months 3 monthsలోనే ఒక టైం అనేది పెట్టుకొని మా కోసం ఆలోచన చేస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కమిటీ కనీసం ఈ గవర్నమెంట్ ఉద్యమకారులను గుర్తించిందంటే చాలా సంతోషకర విషయం అన్న. ఈ యొక్క సూచనలు పక్క పెట్టాను, కానీ కనీసం 2013 తర్వాత ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి ఐక్యం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం ఇవాళ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం, బాధక సాధకాలు చెప్పుకుంటున్నాం. ఇంకోటి మన కోదండరామ్ సార్ చెప్పినట్టు టీఎస్ఓ తర్వాత జార్జి ఫెర్నాండెస్ తీసుకొచ్చి ఫస్ట్ మీటింగు 2006లో మేము ఆర్ట్స్ కాలేజ్ ముందు పెట్టడం జరిగింది. 2006 ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ రోజు లగడపాటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు కేశవరావు గారు పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజు ఆయన అడ్డుకున్నది కూడా తెలంగాణ విద్యార్థి సంఘం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శాంతి యాత్ర కావచ్చు, అనేకమైన ఉద్యమాలు ఇవాళ పార్టీలకు అతీతంగా ఆ రోజు మాకు పార్టీలు తెలంగాణ విద్యార్థి సంఘము ఒక ఇండిపెండెంట్ సంఘంగా పనిచేసినాం. దాంట్లో ఉన్న వాళ్ళే ఇవాళ రాజారాం కావచ్చు, పెడమర్తి కావచ్చు, కోటసీ నుంచి అనేక మంది విద్యార్థులము ఆ రోజు చేసిన మన పోసెట్టి కూడా ఇవాళ ఆయన ఆవేదన మాట్లాడేది ఏంటంటే, ఆయన చెప్పే విషయాలు ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారో వారు పోసెట్టి గారు చెప్పినట్టు 100% అది ఒకటి గుర్తించండి. ఏది వాళ్లకు నామినేట్ పోస్టులు ఇస్తారా, లేకపోతే ఉద్యోగ విషయాల్లో కూడా ఇంటర్నల్గా ఉద్యోగ విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన వాళ్ళకి న్యాయం చేయండి అని కూడా మీకు తెలియజేస్తూ, ఇంతకుముందు మన మిత్రులు చెప్పిన విషయాల్లో మెజార్టీ ఏదైతే ఉందో వాటిని తీసుకొని మీరు నిజంగా ఇంతకుముందు అధ్యక్ష చెప్పినట్టు చాలా క్లుప్తంగా మిమ్మల్ని తెల్ల పేపర్ అనుకుంటున్నాం. ఇక్కడ జరిగిన విషయాలే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మెజార్టీగా ఏదే అభిప్రాయం వచ్చిందో అభిప్రాయాన్ని మీరు ఫుల్ఫిల్ చేయిస్తారని విద్యార్థి పక్షాన్ని అందరూ కోరుకుంటూ ముగిస్తున్నాను. చెప్పినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కమిటీలో భాగంగా హాజరైనటువంటి ముఖ్య అతిథులు కేశవరావు గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఉద్దంకి దయాకర్ గారు, రాముల్ నాయక్ గారు మరియు శోభన్ రెడ్డి గారికి ఉద్యమాన్ని వందనాల కృతజ్ఞతలు. అదేవిధంగా గత ప్రభుత్వం కనీసం కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు. అదేవిధంగా వాళ్ళు 600 పైచలకు అమరవీరుల కుటుంబాలకు మాత్రమే న్యాయం చేసింది. మిగిలిపోయిన అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి. అదేవిధంగా ఒక డెడ్ లైన్ పెట్టాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఏ ప్రాతిపదికన ఒక ఈయనను ఉద్యమకారులు గుర్తిస్తామని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. అదేవిధంగా 250 గజాలతో పాటు అదేవిధంగా కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు విద్యా ఉపాధి ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తర అడుగుతుంది కాబట్టి వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ మనకు ఉద్యమకారులుగా ఏ క్రైటీరియా ప్రకారం గుర్తిస్తారో ఫస్ట్ మీరు అది తేల్చవలసిందిగా గుర్తు చేస్తూ, అదేవిధంగా ఇప్పటికైనా మీరు ఈ మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ సందర్భంగా అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. పాలసీలో భాగంగా స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. దాంట్లో ఉద్యమకారులను గుర్తించిన తర్వాత వారి వారి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి స్పెషల్గా ఎకనామికల్ జోన్లో మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఉపాధి అవకాశాలు ఇచ్చిన తర్వాత విద్యా అవకాశాల కోసం ప్రభుత్వ ఉద్యోగాలలో 2% రిజర్వేషన్ని మీరు ఉద్యమకారుల సంబంధించిన వాళ్ళని కేటాయించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే పార్టీలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకులకు ఖచ్చితంగా వారికి సముచిత స్థానం కల్పించాలని మేము తీసుకొస్తా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమకారుల కమిటీ గుర్తింపు కోసం వచ్చినటువంటి పెద్దలు కోదండరామ్ గారికి, అదేవిధంగా అద్దంకి దయాకరణకి, రాములన్న గారికి, శోభన్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు చాలా కాలం తర్వాత తెలంగాణ ఉద్యమంలో నష్టపోయినటువంటి వాళ్ళను గుర్తించడం కోసం రావడం అంటే చాలా శుభ పరిణామం. కానీ మా విద్యార్థి నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలాసేపు నుంచి కూడా. మనం ఒక నిమిషం రమేష్ అన్న జరాగే నవ్వుతాడైతే పని
ఒక్క 2 నిమిషాలు. చాలా వరకు మా విద్యార్థి నాయకులు, సీనియర్ విద్యార్థి నాయకులు కానీ, జూనియర్ విద్యార్థి నాయకులు కానీ అందరూ కూడా ఒకటే 250 గదాలు కావాలి, 350 గదాలు కావాలని అడుగుతారు. ఇందాక శ్రీహరణ సూచన చేసిండు. భారతదేశం కొరకు ఏదైతే స్వాతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారో, ఫ్రీడమ్ ఫైటర్గా తెలంగాణ ఉద్యమకారులను కూడా తెలంగాణ ఉద్యమ సమరయోధులకు గుర్తించాలి. వారికి ఒక ల్యాండ్ 5 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు ఇవ్వాలి. కానీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలాగా కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ లాగా 200 గదాలు ఇస్తాం, 300 గదాలు ఇస్తామంటే రేషన్ కార్డులకు లైన్ కట్టిన విధంగానే ఉంటుంది. దయచేసి ఈరోజు ఉద్యమంలో కొట్టాల వాళ్ళంతా కూడా 50% కన్నా ఎబో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళే. మిగతా వాళ్ళు అకాడమిక్ వైపు ఉన్నారు. మిగతా కొద్ది మంది మాత్రమే వేరే సోర్స్తో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మేజర్గా కొట్లాడేది రాజకీయ అవకాశాలే. రాజకీయ అవకాశాలు తర్వాతనే మాత్రమే మిగతా అవకాశాలు ఇవ్వాలి. దానికి ల్యాండ్ ఇస్తేనే బాగుంటుందనే నా యొక్క వ్యక్తిగతమైన సూచన. దయచేసి 200 గదాల కోసం ఇవ్వాలి. పింఛన్ ఇవ్వాలంటారు కొంతమంది. ఈ పింఛన్లు, ఈ రేషన్ కార్డులకు ఆల్రెడీ గవర్నమెంట్ 2,500 ఇస్తుంది, 3,000 ఇస్తుంది పింఛన్లు. మనం కూడా ఒక లీడర్లుగా ఉద్యమం కొట్లాడి 20 సంవత్సరాలుగా కొట్లాడి జైల్లో పోయి బెయిల్ల మీద ఉండి రకరకాలుగా ఉద్యమం చేసిన వాళ్ళం, రియంబర్స్మెంట్ కోసం చేసిన వాళ్ళం, రకరకాల విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళం. ఈరోజు పింఛన్ అడగడం అనేది నా వ్యక్తిగతంగా తప్పని నేను భావిస్తున్నా. దయచేసి లీడర్లుగానే గుర్తించాలి రాజకీయ పార్టీలు. ఇది సూచన అనుకోండి, డిమాండ్ అనుకోండి. ఆ తర్వాతనే అకాడమిక్ ఉన్న వాళ్ళకి, అకాడమిక్ వెళ్ళాక మిత్రులు చెప్పారు, యూనివర్సిటీలో కానీ మిగతా వాళ్ళ కానీ ఒక నోటిఫికేషన్ చేయాలి. ఆ తర్వాతనే మిగతా వారిని వేరే రకంగా గుర్తించాలి. ఇంకొక సూచన, చాలామంది తెలంగాణ ఉద్యమం అనంతరం అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎలాగో పెద్దమంది చేసిన సూచన రాష్ట్రంలో చేసినట్టు బహుశా ఏ రాజకీయ నాయకుల కాడికి పోయినా కూడా ఓయి చేసి పేరు చెప్పగానే విసుకుంటారు అన్న కొత్తగా చెప్పండి. నేను డైరెక్ట్ చెప్తున్నా, ఏ రాయకులు ఓయి చేశాను ఆ సీనియర్లు కానీ జూనియర్ కానీ. దయచేసి ఇది ఒక చెడు అభిప్రాయం ఉన్నది. చాలామంది ఈ మధ్యకాలంలో ఓయూ జేఏసీ పేరు మీద ఒక విజిటింగ్ కార్డులు కొట్టుకుని ఓయూ జేఏసీ పేరుని ఖరాబ్ చేసే పనిచేస్తూ ఉన్నారు. ఓయూ జేఏసీకి ఆనాడు అస్సాం విద్యార్థి పరిషత్ అస్సాంలో తెలంగాణ కోసం రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీకే అంత ప్రాధాన్యత ఉన్నది కనుక ఓయూ జేఏసీ పవిత్రమైనది. ఓయూ జేఏసీ తర్వాతనే పొలిటికల్ జేఏసీ వచ్చింది కాబట్టి ఆ జేఏసీని కాపాడుకునే బాధ్యత మనదే అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. తదనంతరం తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ అంశాన్ని గమనించి ఉద్యమకారులను గుర్తించి వారికి బెనిఫిట్కి భంగం కలగకుండా ఆచరణలో పెట్టాలని చెప్పి నా యొక్క సూచిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తాను. ఉద్యమంలో వికలాంగులు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళ మీద కేసులు కాలేదు కాబట్టి వాళ్ళు ఉద్యమకారులు కాదని ఒక అపోహ ఉంది సార్. కాకపోతే మేము కూడా తెలంగాణ ఉద్యమం 2009 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి ఏ మీటింగ్లోనైనా, ఏ ధర్నాలోనైనా మేము కూడా పార్టిసిపేట్ చేసినాం. ఒకనొక సందర్భంలో అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నా జరుగుతుంటే ఆ ధర్నాలో మేము పాల్గొంటే ఆ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని అందరిని పట్టుకోపోయారు. ఆ పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆయన ఏమంటే, మీరు వికలాంగులు, మీకు రిజర్వేషన్ ఉంటుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి, కేసులు అయితే మీ ఉద్యోగాలు పోతాయి కాబట్టి మేము కేసు పెట్టట్లేదు, ఏదో సానుభూతిని వదిలిపెట్టుకున్నాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మమ్మల్ని అక్కడి నుంచి పంపించారు. కాబట్టి మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మామూలుగా కూడా ఉద్యమకారులను గుర్తించి మిగతా వాళ్ళకి ఏ విధంగా అయితే సహాయం అందిస్తుందో ప్రభుత్వం, మా దివ్యాంగులను కూడా ఉద్యమకారుల గురించి మాకు సహాయం అందించాలని ఈ సభ మీద ఉన్నటువంటి ప్రజలందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేఏసీ జనరల్ ఎన్ఎస్యూ నుంచి జనరల్ స్టూడెంట్ జేఏసీగా ఏర్పాటు చేసినటువంటి జేఏసీ మాది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు వాళ్ళ మేనిఫెస్టోలో 250 గజాల స్థలం ఇస్తానని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈరోజు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే 6 నెలల లోపల ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఈ సమావేశం అటెండ్ అయిన అందరికీ మీరందరూ నోట్స్లో సంతకాలు పెట్టండి. వీళ్ళందరికీ 6 నెలల్లో 250 గజాలు ఇవ్వాలనేది నా ప్రధానమైన విజ్ఞప్తి. ఫస్ట్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. రెండో విషయం, ఒక పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో ఉద్యమకారులకు అవకాశం ఇచ్చింది అని అన్నారు. మరి మీరు కూడా, మేము ఇది మీకు విజ్ఞప్తి కాదు సూచన చేస్తున్నాం ప్రభుత్వానికి. ఏంటంటే మీ ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఉద్యమకారులను పెట్టుకొని మీ ప్రభుత్వం బలపడుతుందని నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగా అటు రవణ్ ఉన్నాడు, అటు లోకేష్ అన్న ఉన్నాడు, ఇంకో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీ ప్రభుత్వంలో అవకాశం ఇస్తే మీ ప్రభుత్వం బలపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకి 1 మినిట్ కంటే ఎక్కువసేపు తీసుకొని దయచేసి వినండి. బ్రదర్స్ ఒక్క నిమిషం, నేను ఎక్కువసేపు సోది పెట్టిన, నాకు ఎంత విషయం వివరంగా చెప్తా. మూడో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఈరోజు
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కళ్ళు చాలామంది విద్యార్థులతో అసోసియేట్ అయి ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ కమిటీకి ఉద్యమకారులు సిఫార్సు చేసే హక్కు మాకు అప్పుడు 8 జేఏసీల దాకా ఏర్పడ్డాయి. ఆ జేఏసీలు అలాగే ప్రత్యక్షంగా విద్యార్థి సంఘాలు ప్రత్యేకంగా ఉన్నాయి. వాటి నుంచి కూడా మేము విజ్ఞప్తి మా లెటర్ ప్యాడ్ల మీద కానీ మేము మా సంఘాల తరపు నుంచి మాతో పాటు ఉద్యమం చేసిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వివరాలని అలాగే వాళ్ళు ఏ క్లిప్పింగ్స్ ఉన్నా అవన్నీ కూడా మీకు జత చేసి పెడతాం. వాళ్ళను కూడా మా విజ్ఞప్తి రూపంలో యాక్సెప్ట్ చేయాలనేది మరొకటి. మూడవది, 4వ అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున ఇదే ట్యాంక్ బండి మీద నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అంతా బాంబులు టపాసులు పెరుగుతుంటే అంటే మాకు జెండా లేదు. మా అజెండా మా విద్యార్థుల అజెండా ఒకటే, అదేంటి అని అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. మేము జెండా లేకుండా పోరాడి జనరల్ స్టూడెంట్ జేఏసీగా జెండా లేకుండా పోరాడిన వాళ్ళు మేమందరం ఉన్నాం. మాకు అజెండా మాత్రమే ఉంది, అది తెలంగాణ ఏర్పాటు. ఆ తెలంగాణ ఏర్పాటు అయింది కాబట్టి మేము అదే ఎజెండాతో కొనసాగినాం. కాబట్టి ఉద్యమకారులకి మీరు ప్రత్యేకంగా ఇది చరిత్రలో నిలిచిపోయే అంశం. రాష్ట్రం ఉన్నంత కాలం ఈ జనం బ్రతుకున్నంత కాలం కూడా మేము కూడా వాళ్ళు నిలవాలంటే మాకు ప్రశంసాపత్రం ఇవ్వండి. దాంతోపాటు మాకు ఏం అవసరం లేదని కూడా తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇక్కడున్న విద్యార్థులందరూ రక్తం ఉంది అని చెప్పేది మీరు ఒక ప్రశంసాపత్రం ఇవ్వమని అడుగుతున్నాం. దాంతోపాటుగా 4వది 5వది ఇంకొక విషయం ఏంటంటే మాకెవరికి కూడా చాలామంది విద్యార్థి నాయకులు నాకు ఇంకా దమ్ము ఉంది, విద్యార్థిగా పోరాడేంత ఉంది, నా పిల్లలకి కన్సెషన్ ఇప్పించుకోగలిగే శక్తి ఉంది. కానీ ఇక్కడ ఇది సూచన అండి, విజ్ఞప్తి కాదు. ఏంటంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, 25% సీట్లు ఉన్నాయి. అందులో 5% విద్యార్థి నాయకులు కూడా కలిపి 30% అమలు జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అని అంటే ఈ ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము, మీరు తాత్సారం చేసి మీ నామినేట్ పోస్టులు నింపుకోకుండా ఇక్కడ ఉద్యమకారులు చాలామంది కష్టపడ్డ ఉన్నారు. మీరు నింపకుండా అట్టే ఖాళీగా ఉంచితే నెక్స్ట్ మీ గవర్నమెంట్ ఖాళీ అవుతుందని ఏమనుకోకరు. దయచేసి నింపుకోండి, వాళ్ళతో వాళ్ళు కాపాడుకుంటారు. దయచేసి ఇది ఉస్మానియా యూనివర్సిటీ 2009 నుంచి 2014 వరకు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని కూడా గుర్తించమని చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్యమం చేసిన వాళ్ళని అటు టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. ఇంకా ఒరిజినల్గా మీరు మీ దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది. బిల్లా హౌస్కి మేము శ్రీకృష్ణ కమిటీకి 250 పేజీల డాక్యుమెంట్స్తో పోయి సబ్మిట్ చేశాము. మరియు భద్రాచలం దాకా పాదయాత్ర చేసాం కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్యమం చేసే వాళ్ళు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. నా కృతజ్ఞతలు. మీరు వచ్చి మీ సలహాలు ఇవ్వడం చాలా మంచి సలహాలు కూడా, అంతే అని కాదు, మీరు జ్ఞాపకం చేస్తారు. కానీ ఒక్కటి ఏంటంటే మీరే ప్రభుత్వం అనుకొని మనమే అధికారంలో ఉన్నామని అనుకోకండి. మీతోని మీరు ఏం చెప్తున్నారు అది విన్న తర్వాతనే ఏమన్నా ప్లాన్ చేయాలనుకున్నాను. అందుకే ఒక్కటి ఏంటంటే నేను ప్రెస్కి పోతున్నాను, ప్రెస్ కన్నా ముందు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ ఐడెంటిఫై చేయడానికి అసలు ఉద్యమకారులు ఎవరిని ఐడెంటిఫై చేయడానికి మేము చేయదలుచుకోలేదు, మీతో చెప్పాలనుకుంటున్నాం. మేమేంటంటే ఒక కమిటీ వేసి ఇప్పుడే మేము కోదండరావు చెప్పాము. ఒక కమిటీలో ఒక ఇక్కడికి ఉస్మానియానికి ఒకళ్ళు, కాకతీయానికి ఒకటి, అవుట్ సైడ్ అన్ని యూనివర్సిటీలకి ఒకటి, ఒక ముగ్గురుతో అది జేఏసీ మెంబర్స్తో ఒకటి, ఆ తీరుగానే రైటర్స్ ఎవరు, జర్నలిస్ట్ ఎవరు, అడ్వకేట్స్ ఎవరు, ఆ తీరుగా వాళ్ళందరినీ కలిపి ఒక 10 మందితో ఒక కమిటీ వేసి అసలు ఎట్లా ఐడెంటిఫై చేద్దాము, వారు ఇప్పుడు ఒక 3 పాయింట్లతో చేసుకోండి అని. ఆ తీరుగా మీరు చెప్పండి. నేను చెప్పేది ఏదో ఇక్కడ కూర్చొని కమిటీ చెప్తుంది అని అనుకోకండి. మీరు ఏ తీరుగా చెప్తే ఆ తీరుగా చేద్దాం. నాకు ఏ పార్టీలు లేవు. ఈ తెలంగాణ చూస్తే మీకు తెలియదు కానీ అప్పుడు పుట్టలేదు. ఇంకా మీరు 54 లోపలే స్టార్ట్ అయింది ఉద్యమం. ఆ దీనం మాధవరెడ్డి గారు కానివ్వండి, మంత్రులు నరసింహారావు గారు కానివ్వండి, జేవి నరసింహరావు గారు కానివ్వండి, కేవీ రంగారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరినీ నేను జ్ఞాపకం చేసుకునేది 69లో ఉద్యమంలో ఉన్నాను. కాబట్టి అప్పుడున్న వాళ్ళందరినీ మల్లికార్జులు కానివ్వండి, మందరమోహన్ కానివ్వండి, చెన్నారెడ్డి కానివ్వండి, వాళ్ళతో జయపాల్ లేకుండా ఎడ్యుకేషన్, ఆ 69లో ఉన్న ఎడ్యుకేషన్ వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని మాకు ఇప్పుడు మీరు ఈసారి అవుతుంది మరీ ఉద్యమంలో చాలా అదృష్టం. వీళ్ళ వే ఏం చేస్తుందో ఇది 2 ఉద్యమాలు కదా ఏది సాధించుకో. ఆ దినం కూడా 69లో మనం ఉద్యమం చేసినప్పుడు 13 మంది ఎలక్షన్ అవుతాయి. ఎలక్షన్ ఎప్పుడు 10 గెలిచిండ్రు టీపీఎస్ గెలిచినా మాకు తెలంగాణ దొరకలేదు.
ప్రతి ఊరు లోపల, ప్రతి ఇంటి లోపల, ప్రతి గ్రామం లోపల జెండా అయితే జై తెలంగాణ అన్నారు పిల్లలు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు. కానీ తెలంగాణ దొరకలే. కాబట్టి ఈసారి చాలా మంచిగానే కూర్చొని మొదట వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా టీఆర్ఎస్ లోపల టీఆర్ఎస్ పేరు మీద ఉద్యోగం నడిపిస్తూ, మాతో నేను కాంగ్రెస్ లోపల వర్కింగ్ కమిటీలో ఉన్నాను కాబట్టి నాతో చాలా సంబంధాలు పెట్టుకొని ఎవరు కేసీఆర్ గారు ఇద్దరు కలుపుకొని అందరినీ కలుపుకొని ఏం చేద్దామని చెప్పి ఆయన ఇక్కడ పీస్ఫుల్గా నడిపించి, ఇక్కడ ఎప్పుడు మీకు ఫైరింగ్లు కాలేదు, ఇక్కడ ఎవరు చచ్చిపోయింది లేదు, దీంతో చచ్చిపోయిన వాళ్ళంతా ఉరేసుకొని చచ్చిపోయారు లేదా సెల్ఫ్ సాక్రిఫైస్. అప్పుడు అట్లా కాదు, 300 మంది చచ్చినప్పుడు కరెక్ట్ నాకు లెక్కలేదు, కానీ మేము ఎప్పుడు 320 అని చెప్పుకుంటూ వచ్చాం. అప్పుడు 300 వరకు చచ్చారు. నేను ఒక హోటల్ లోపల దాచుకొని ఉన్నాము. నా సొంత పెద్ద ఆయన కొడుకు యశ్వంతరావు ఆయన చనిపోయారు. ఫీజులో ఉన్నాము, ఇవన్నీ చేసుకుంటూనే వచ్చినాం. అది గొప్పని కాదు, ఇవాళ తెలంగాణ సాధించాము. కాబట్టి అంత ఇంపార్టెన్స్ మన గురించి. కాబట్టి వీళ్ళని ఇప్పుడు రికగ్నైజ్ చేయాలంటే అంతకుముందు ప్రభుత్వాలు చేయలేదు కాదు, ఇంకా మిగిలిపోయినది కూడా అందరికీ ఇవాళ ఒకటి చెప్పాడు, మాకేదో డబ్బు కాదు ఇది కాదు, మాకు ఒక రికగ్నిషన్ ఇవ్వండి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మాకు ఆత్మగౌరవం కావాలి. మేము పోతే ఏదో మొదటి ఉద్యమకారుడు ఆయన చెప్పాలి ఎవరైనా, ఆ చెప్పుకునే తీరుగా ఏం చేయాలనేది ఒకటి ఆలోచిస్తుంది ఈ కమిటీ. మీ పని చెప్తున్నారు, ఎవరు అసలు ఉద్యమకారులు? నంబర్ 1 అది 3 గ్రేడ్స్ అంటారా, మీరు ఏ గ్రేడ్స్ అంటారో మీరే, మంది అయితే నాకు చెప్పకండి. మీరు చెప్పిన వాళ్ళు ఉద్యమకారులు. నంబర్ 1 ఏం చేయాలా ఉద్యమకారులకి? గ్రేడ్ 1కి ఏం చేయాలా, గ్రేడ్ 2కి ఏం చేయాలా, గ్రేడ్ 3కి ఏం చేయాలా, గ్రేడ్ 4కి ఏం చేయాలా, గ్రేడ్ 5కి ఏం చేయాలా, మీరు అది కూడా సజెషన్ ఇవ్వాలి. అది సజెషన్ మొదటి మీరు చెప్పింది మేము ఒప్పుకుంటామని చెప్తున్నాం, మీరు చెప్పుకొని చేయండి. రెండోది సజెషన్, మీరే ప్రభుత్వంలో ఉన్నట్టు 250 ఇచ్చేస్తాం, అది ఇచ్చేసాం, వచ్చే కాదు, మీరు సజెషన్ చేయండి. దాన్ని నేనున్నాను కాబట్టి తప్పక పోరాడి వీళ్ళందరి సహకారంతో అది సాధించుకుందాం. పోవాడే ఇది వయబుల్గా సాధించుకొని మీరు చెప్పిన కోరికలన్నీ ఏవి కూడా ఎక్స్ట్రీమ్గా లేవు. కాబట్టి వీటిని సాధించుకునే తీరుగానే ఉన్నాయి. కొన్ని కావేమో అది మరి తెలియదు. కానీ ఈ జాబ్స్ అంటున్నారు కాబట్టి ఎంఎస్సిబిసికి అంటే ఇండస్ట్రీస్కి, సబ్సిడీస్కి, స్పెషల్ జోన్స్కి, వీటన్నిటికీ ఎమ్యూనిటీస్కి 10% ఇవన్నీ ఇప్పడానికి ప్రయత్నం తప్పగా చెప్తుంది. అది చెయ్యొచ్చు అని అనుకుంటున్నాను. నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి చాలా ఏళ్ళు. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం. ఏది చేసినా కానీ ఇక పార్టీ లేదు, ఒకటే పార్టీ ఉంది, స్టూడెంట్ ఎడ్యుకేషన్, స్టూడెంట్ ఒక ఉద్యమకారుని పార్టీ. ఆ ఉద్యమకార పార్టీల్లో కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, టీపీఎస్ ఉండొచ్చు, టీపీఎస్ ఉండొచ్చు, లేదా బీజేపీ ఉండొచ్చు. ఎందుకంటే అందరు కలుస్తేనే తెలంగాణ వచ్చింది. మీరు బీజేపీ కూడా తక్కువ చూడకండి. ఆ దినం ఆమె విద్యాసాగర్ గారు నా ఇంటికి తీసుకొచ్చి ఆమె ఉద్యమం చేసి కూడా సుష్మా స్వరాజ్ గారి స్పీచ్ నేను నేను విద్యాసాగర్ ఉన్నప్పుడు ఈ తీరుగా అందరం కలుస్తేనే తెలంగాణ అవుతుంది. కాబట్టి పార్టీల గురించి మాకు ఏమి డిఫరెన్స్ లేదు. మాది ఒకటే పార్టీ. ఇవాళ మీటింగ్లో అది స్టూడెంట్ పార్టీ. ఆ స్టూడెంట్ అందరూ ఒకటి. మీరు కూర్చొని డిసైడ్ చేయండి, ఐడెంటిఫై చేయండి కోదన్నారు ఇవ్వండి. ఇప్పుడే కోదన్న గారికి చెప్పాను నేను, మీతోనే ఐడెంటిఫికేషన్ చేయించుకొని వాళ్ళు ఎవరున్నారో గ్రేడ్స్ కూడా ఆయన చెప్పినట్టు గ్రేడ్స్ ఆయన 3 అని చెప్పిండు. మేము 5 అని అనుకున్న ముందు అదేది ఎన్ని గ్రేడ్లు మీరే చెప్పండి చెప్పి అది చేసుకున్నాం. ఇంకా మాకు ఇవ్వండి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది మాకు, కాబట్టి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి మిమ్మల్ని థ్యాంక్ చేస్తున్నాను, నిజంగా హృదయపూర్వకం చేస్తున్నాను. మీరు ఎంత ఆవేదన ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత మనసులో చెప్పాలని ఉన్నా, నాకు తెలుసు ఉద్యమంలో వాళ్ళు చేసుకున్నది జ్ఞాపకం వస్తూ ఉంటే ఆవేదన పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఎమోషనల్గా చేసారు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఈ మీటింగ్ పూర్తిగా 5 గంటల వరకు 11 నుంచి 5 వరకు చేశారంటే మీకు ఏ తీరుగా కృతజ్ఞత చెప్తానో నాకు తెలుస్తాం లేదు. కానీ మరి రేపు మేము కాకతీయ యూనివర్సిటీ మాట్లాడుతున్నాము, వేరే యూనివర్సిటీతో కలిసి మాట్లాడతాం. 3 జిల్లా స్టూడెంట్స్తో మాట్లాడాలనుకున్నాం. వాళ్ళు ఇదే చెప్తాను నేను. వాళ్ళు కమిటీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. తెలంగాణ మూమెంట్ ఏ విధంగా ఉండేదో అది మన దగ్గర కనిపిస్తుంది, మీ దగ్గర అందరి దగ్గర. నేను ఉద్యమకారులకు తరఫున ఇది కుటుంబ సభ్యుల సమావేశం. మేమెంత ఇది చేసుకున్నా అది చేసుకున్నా ఇది కుటుంబ సభ్యులలో ఏ విధంగా కొట్లాట అవుతుందో ఆ విధంగా అందరం మేము కలిసికట్టుగా ఉన్నాము.
2001లో తెలంగాణ ఏ విధంగా సాధించాలనే అదే జోస్ ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర కనిపించింది. తెలంగాణ తీసుకొచ్చిన 10 సంవత్సరాలు ఉద్యమకారులను ఎవరు పట్టించుకోలేకపోయిన ప్రభుత్వంలో. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో చేయాలనే తపనతోటి కమిటీ ఏర్పాటు చేసి ఇవాళ మనం అందరం కలిసినాం. ఇవాళ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ కోపాలు తాపాలు సబ్జెక్టు ఇవాళ కడుపు నిండింది, హాయిగా నిద్రపోతాం మేము. ఎందుకంటే ఉదయం నుంచి 58 మంది విద్యార్థి నాయకులు మాట్లాడింది. 11 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటలకు ఇప్పుడు ముగుస్తుంది. రేపు కాకతీయ యూనివర్సిటీ 7వ తేదీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతోటి 8/7/26 తెలంగాణ, పాలమూరు, శాతవాన, మహాత్మా గాంధీ యూనివర్సిటీలతోటి ఆ విద్యార్థులతోటి గిట్ల సమావేశం ఏర్పాటు అవుతుంది. ఇవాళ మీతోటి మేము ఎంతో నేర్చుకుందాం. డాక్టరేట్గా, పిహెచ్డిగా ఎన్నో మీ యొక్క ఆ రోజు తెలంగాణకు ఏ విధంగా మీరు స్ఫూర్తి ఇచ్చిరో కమిటీ గిట్ట అదే తెలియపరిచారు. కమిటీ బాధ్యత ప్రతి ఒక్కటి మేము 6 కలిసి ప్రతిదీ ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మనము అందరం కలిసి విజయం సాధిస్తాం. ఇవాళ మీరు ఉదయం నుండి అసలైతే అనుకున్నారు అసలు విద్యార్థులతోటి పెట్టుకోవద్దని, అయినా కమిటీలో మేము అందరం కలిసి ఫస్ట్ విద్యార్థులతోటే మనం మాట్లాడాలి, విద్యార్థులతోటే మనము ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంత మంచి కార్యక్రమము మా చైర్మన్ గారు కేశవరావు గారు పెద్ద మనిషి ఉందా, అప్పుడప్పుడు కోపంలో వచ్చిన మన తండ్రి లాంటి వారు, మనం చేయబట్టి కూర్చుంటాం. అందుగురించే ఇవాళ ఈ కమిటీ సూచనలు మీరు ఇచ్చినందుకు మేము ఏమి చేస్తలేము. కానీ క్రమశిక్షణ అనేది ఒకటి ఉండాలి. మీరు చేతులకించి మైక్ గుంచుకొని ఇది చేస్తే కరెక్ట్ కాదు. రేపు మిమ్మల్ని చూసి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు తెలుసుకోవాలి అని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారి అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులు, విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా చాలామంది 58 మంది మాట్లాడినా దాదాపు 100 మంది పైచిలకు నాయకులు ఉన్నారు. మన మిత్రులు యువ మిత్రులు జనార్దన్ అయితే ఒక 2-3 మంచి సూచనలు కూడా చేసిండు. ఆయన సూచించిన దాంట్లో హాస్పిటల్ ఉండాలి, తర్వాత స్కూల్స్ సపరేట్గా ఉండాలి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని నుంచే నిధులు ఇవ్వాలన్నారు. కానీ అవన్నిటిని కూడా సరే కమిటీ రికమెండేషన్లో చూస్తాం. కానీ ఒకటి కేకే గారు ఒక ప్రస్తావన తెచ్చిండు, ఆ విషయాన్ని వారే చెప్తారు. ఎందుకంటే విద్యార్థుల నుంచి ఉండాలి, మహిళల నుంచి ఉండాలి, సోషల్ రిప్లికా ఉండాలనే ఒక డిమాండ్ను వారు పరిశీలిస్తున్నారు. అది మరి అధిష్టానాన్ని కూడా కనుక్కొని, ప్రభుత్వ పెద్దలు కూడా కనుక్కొని ఆ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది కమిటీ, సబ్ కమిటీగానా లేకపోతే ఇతరత్ర చేయాలనే ఒక ఆలోచన. సో అది డీసెంట్రలైజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ మిత్రులారా, తెలంగాణ ఉద్యమము, స్వీయ అస్తిత్వము, ఆత్మగౌరవం అనే ఒక ఆలోచన నుంచి ఈరోజు ఆ పల్స్ బయటపడింది. మీలో ఉన్న పల్స్ ఎన్నో రోజుల నుంచి దాగి ఉన్న మీ యొక్క ఆలోచనలన్నిటి కూడా పంచుకోవడానికి ఎంత భావావేశం ఉందో ఈరోజు తెలిసింది. కాబట్టి ఈరోజు జరిగిన ఈ సమావేశము భవిష్యత్తులో జరగబోయే సమావేశాలకు ఒక పునాదిగా ఉంటుంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఉన్నది. కాబట్టి ఆ పునాదికి సంబంధించిన అంశాలన్నీ ఈరోజు రికార్డ్ చేయబడ్డాయి. మీరు ఎవరైతే మాట్లాడడానికి అవకాశం రాకపోయిందో మీరు రిటర్న్గా మీ యొక్క అభిప్రాయాల్ని కమిటీకి సమర్పించండి. ఇక్కడి వచ్చిన వాళ్ళే కాదు, రాని వాళ్ళు కూడా ఎక్కడైనా ఉన్నా కమిటీకి మీరు, మాకు వ్యక్తిగతంగా కమిటీ సభ్యులకు ఇచ్చినా ఏం లేదు, ఇక్కడ ఉండే అధికారులకు ఇచ్చినా ఏం లేదు, రికార్డెడ్ డేటాగా ఉండడానికి అదొక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు ఏ విధంగా సహకరించారో, పొద్దున ఏదో కొంచెం అల్లజడి అయినా కూడా రేపటి నుంచి కూడా అందరూ విద్యార్థులు ఇట్లనే సహకరిస్తారని కోరుకుంటున్నా. ఈరోజు శోభన్ బాబు గారు, మన మోతి శోభన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థుల మొదటి మీటింగ్ ఇక్కడ జరగడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులకు నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఉండేది పక్కన తార్నాకలో. ప్రతి ఉద్యమంలో వాళ్ళతో కలిసి పనిచేసినాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను గుర్తుపడతా. మేము మొదటి నుండి 2001 నుండి అంతకుముందు ఇందిరారెడ్డి ఉన్నప్పుడు కూడా నేను పనిచేసినాను. అప్పటికెళ్ళి కూడా మనం అందరం కలిసి పనిచేసినాం. ప్రతి ఒక్క పాత్ర అది నాకు తెలుసు. ఎవరిని కూడా అందరం కూడా గుర్తిస్తాం. లాస్ట్ ఉద్యమ నాయకుల వరకు కూడా గుర్తించి మీరు అన్ని సూచనలు చెప్పారు. అలా అధికంగా సూచనలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా మన ఆశయాలను ఇంకా మీరు కోరిన కోరికలు తక్కువనే, ఇంకా మంచి కోరికలు ఇంకా ఉంటాయి. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఇంకా పెద్దగా ఉన్నది. డెఫినెట్గా మనందరికీ న్యాయం జరుగుతుంది. మెయిన్గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను పక్కనే ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబం ఒక అమరుల కుటుంబం. మా తమ్ముడు అంటే మా అన్న కొడుకు మోతే రామరెడ్డి కూడా అమరుడయ్యాడు. మాది అమరుల కుటుంబం. మాకు మొదలకెళ్ళి కూడా చాలా ఉద్యమంలో మేము మా కుటుంబం అంతా పనిచేసినాం. మీ యూనివర్సిటీలో కూడా ముఖ్య పాత్రని పోషించడం జరిగింది. నేను కానీ అందరం కూడా పనిచేసినాం. కాబట్టి మరి మీ సూచనలు అభిప్రాయాలు తప్పకుండా తీసుకొని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా రేపు కాకతీయ యూనివర్సిటీ తర్వాత అదర్ యూనివర్సిటీలతో జరిగి ప్రతి ఒక్క నాయకులతో కూడా మేము సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ కమిటీ ముందుకు పోతుంది. తొందరనే మేము ఈ కమిటీకి ముందు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. జై తెలంగాణ. ఏంటంటే రేపు కాకతీయ యూనివర్సిటీతో సమావేశం ఉంటుంది. దానికి మీరు మళ్ళీ రేపు ఇదే విధంగా హాజరై కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు. ఎవరన్నా మాట్లాడటానికి కొందరికి అవకాశం ఇవ్వలేదు, తప్పు పట్టుకోకండి. మీరు రాసియండి అవకాశం దొరకలే.